హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నేను చాలా ఊర్లు తిరుగుతానండి. చదువుకున్న వాళ్ళ దగ్గర, చదువురాని వాళ్ళ దగ్గర, పల్లెటూర్ల దగ్గర, పట్టణాల్లో, అన్ని చోట్ల సేవ చేస్తున్నా. నేను గమనించి చూసింది ఏంటంటే, ప్రస్తుతం తాగుబోతు లేని ఇల్లు ఏదైనా ఉందంటే అది కేవలం దేవుని కృపలో రక్షించబడ్డ గృహం. అది తప్పితే ఇంటికో తాగుబోతు ఖచ్చితంగా ఉన్నట్టు కనపడుతున్నాడండి. మీ ఇంట్లో ఉన్నాడా? మీ ఇంట్లో తాగుబోతుంటే మీకు ఎంత బాగుంటుంది కదా, హల్లెలూయా స్తుతించమని పాడుతుంటారు కదా. ఏంటండి, ఇంట్లో ఉన్న సంతోషం అంతా పోయింది. నీ కొడుకు కానీ, నీ భర్త కానీ, ఏంటంటే నీ ఇంటిలో ఉన్న ఒక వ్యక్తి తాగుబోతైతే తాగి ఇంటికి వస్తే ఆ ఇల్లంతా చిందరవందర చేస్తాడు. ఎన్ని గృహాలు ఈ రోజున త్రాగుడుకు బానిసైపోయిన వారితో నానాయాతనలు పడుతున్నారు. ఎంతమంది భార్యలు కన్నీరు గారుస్తున్నారు. ఎంతమంది బిడ్డలు తండ్రి తాగుబోతున్న దగ్గరకు వచ్చి ప్రార్థనలో చెప్తుంటారు, అంకుల్ మా నాన్న మా డాడీ తాగుతాడు అంకుల్, ప్రేయర్ చేయండి అంకుల్. ఆయనకు బుద్ధి లేదు, నేను తాగుతున్నాను ప్రార్థన చేయించుకుందామనే ఆశ అతనికి లేదు. ఆ కూతురు వచ్చి, చిన్న కొడుకు వచ్చి చెప్తున్నారు, నా కోసం ప్రార్థన చేయండి. తాగుబోతులు ఉంటే ఈరోజు రాత్రి ఇక్కడ మా మీటింగ్కి తాగు కూడా వస్తారండి కొంతమంది, మారదామని ఆశతో నా దగ్గరకు వస్తారు నేరుగా. మీరు కూడా చెప్పరు నమస్కారం, ఎంత బాగా నమస్కారం చేస్తారు. నా కాళ్ళ మీదే పడిపోతాడు, నన్ను మీరే కాపాడాలన్నాడు ఒక ఆయన గట్టిగా వాటేసుకొని. గుమ్మగుమ్మ వాసన వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను నేను వాళ్ళని దేశించనండి, క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమిస్తా, వాళ్ళ మీద జాలి పడతా. నా సేవలో నేను గమనించి చూసింది ఏంటంటే, చాలామంది తాగుబోతులతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను, వాళ్ళ భుజాల మీద చేతులేసి మాట్లాడాను. మెడ్రాసులో అయితే మినిస్ట్రీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇళ్లలోనికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. నేను గమనించింది ఏంటంటే, తాగుబోతులందరూ చాలా మంచోళ్ళు అండి. ఇదేంటి పాస్టర్ గారు ఇట్లా అంటారంటారా? చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే ఆ తాగుడికి నో అని చెప్పలేరు, నేను తాగను అని చెప్పలేరు. పాపం ఏమని అనుకుంటుందేమో తాగుడు. చాలా వీక్, వారి మనస్తత్వం చాలా బలహీనమైపోయింది. చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు మాత్రం తాగాలని ఉందంటండి, మానాలని నేను ఆశపడుతున్నాను, చేత కావట్లేదు. ఏడు చేస్తారండి, చేత కావటం లేదు నాకు. పాపంలో పడటం ఈజీ, పైకి రావటం అంత సులభం కాదండి. ఒక వ్యక్తి పాపపు మార్గంలో నడిచినప్పుడు, పాపుల మార్గంలో గోతులున్నాయి, పాపుల మార్గంలో సారాయి గొయ్యి ఉంది, వ్యభిచారపు గొయ్యి ఉంది, భయంకరమైనటువంటి క్రూర మృగాలున్నాయి. నిన్ను పట్టి నిన్ను పీడించడానికి పాపుల మార్గంలో జాలీగా ఉన్నట్టు, సరదాగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ నువ్వు సాతాను చేతుల్లో పట్టబడుతున్నావు. ఇప్పటికే పట్టబడిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఇప్పటికే ఎవరైనా సారాయికి బానిసలైన వారు ఉంటే, ఇప్పటికే వ్యభిచార కోపంలో పడి మానలేని వారిగా ఉంటే, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, వేశ్య లోతైన గొయ్యి, ఆ గొయ్యిలో పడ్డోడు తట్టబిడలాడుతున్నాడు పైకి రాలేక. పరస్త్రీ ఇరుకైన గుంట, ఆ గుంటలో చిక్కున్నాడు అటు ఇటు కదలలేక నానా యాతన పడుతున్నాడు. పాపుల మార్గంలో ఉన్న నువ్వు, దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్న నువ్వు చిక్కుల్లో పడిపోయావు, గోతుల్లో పడిపోయావు, ఇబ్బందుల్లో పడిపోయావు, నష్టాల్లో పడిపోయావు, ఆరోగ్యం పాడు చేసుకున్నావు, ఆస్తి పాడు చేసుకున్నావు. ఎంత భయంకరం అండి. ఈ రోజున కొందరి జీవితాలు చూసినప్పుడు బోల్డ్ డబ్బు ఉంది వాళ్ళకి, బోల్డ్ పరపతి ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి అడుక్కు తినే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. రోగాల పాలై మంచాల మీద పడిన స్థితిలో మిగిలిపోతున్నారు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఒక మలుపు తిరగాలంటే, నీవు పడిన గోతిలో నుండి లేవబడాలంటే, ఇప్పుడైనా నీకు దారి చూపించేటువంటి నీకు మార్గముగా ఉన్న యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకో. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పాపము కొరకు పశ్చాత్తాపడితే, ప్రభువా నేను పాపిని అంటే, నీ మీదకు చెయ్యెత్తిన దేవుడే, నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించాలని ఆశించిన ప్రభువే, అయ్యా నన్ను కడిగిరించి అన్న మరుక్షణంలో నిన్ను కౌగిలించుకుంటాడు. తన రక్తంలో నిన్ను కడిగి శుద్ధుడిగా చేస్తాడు.
నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నీకు తిరిగి ఇస్తాడు. అదే బైబిల్లోని సారం అండి. నిన్ను పాపిగా నిరూపించి వదిలిపెట్టేది కాదు బైబిల్. నీ పాపాన్ని నీకు తెలియజేసి నీ పాపము నుండి నీవు బయటపడే మార్గాన్ని నీకు చూపించేది పరిశుద్ధ గ్రంథం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ సన్నిధికి కూడి వచ్చిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడు నాయన. ఎవరి హృదయ స్థితి ఎలాగో ఉన్నదో బాగా ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరిని స్పందించు నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో పడి అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటూ అవస్థలు పడుతున్న వారిని ఈ రోజున ఆశీర్వదించు నాయన. శాపాలను కొట్టివేయ, పాపాలను క్షమించు నాయన. అజ్ఞానంగా చేసిన తప్పులు నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఇది మొదలుకొని నీ దీవెన పొందినట్లుగా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించము తండ్రి. ప్రతి కీడును తప్పించుము నాయన. తాగుబోతులుగా ఉన్న వారి కోసం ప్రత్యేకంగా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. వారి కొరకు ప్రార్థన చేసుకోలేరేమో కానీ వారి పక్షములో మేము నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. ఇక్కడ ఉన్నవారు కానీ, ఇక్కడ ఉన్నవారి ఇళ్లలో ఉన్న తాగుబోతులు కానీ ఈ రోజున నీ ఆత్మ ద్వారా స్పందించబడినట్లుగా, ప్రభు నన్ను విడిపించాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా తాగుబోతుల్ని మార్చు నాయన. ప్రతి కీడును కొట్టివేయము, ప్రతి శాపము కొట్టివేయము. నీ నామాన్ని ధరించిన మేము దినదినాభివృద్ధి పొందినట్లుగా ఫలించడు చెట్టు వలె మా కొరకు మేము బతకడమే కాక మా చుట్టూన్న వారికి మేము దీవెనకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.